బలోపేతం చేసినాం. నువ్వే కదా అసెంబ్లీలో చెప్పింది. ఈ వీడియో చూడు, నువ్వేం చెప్పినావు అసెంబ్లీలో. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు పరిస్థితి ఏందో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో నువ్వు మాట్లాడిన మాట ఇది. మరణిస్తే ఊరికి వెళ్ళాం అధ్యక్ష. దహన సంస్కారాలు అయిన తర్వాత స్నానం చేసి ఇంటికి పోవాలి అధ్యక్ష. చిన్నప్పుడు ఏ బావిలో అయితే ఎండాకాలం వస్తే రోజుల తరబడి ఈత కొట్టిన బావి ఎండిపోతే బోర్ దగ్గరికి వెళ్ళి స్నానం చేద్దామంటే కరెంటు లేదు అధ్యక్ష. నాకున్న పరిచయాలను బట్టి కరెంటు విడిపించుకుంటే బోర్ వేస్తే నీళ్లు పోస్తలేదు అధ్యక్ష. నా తండ్రి చచ్చిపోతే స్నానం చేయాల్సిన ప్లేస్ లో నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఇంటికి వచ్చినాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం నిర్లక్ష్యం కావడానికి కారణం పాలకులు అన్న సంగతి ఆ రోజు నాకు అర్థమైంది అధ్యక్ష. మరి ఆ రోజు పాలకులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఆనాటి కాంగ్రెస్ పాలనలో తండ్రి చచ్చిపోతే కరెంటు లేక నెత్తి మీద నీళ్లు చల్లుకొని పోయినా అన్నవే, ఆ పాలకులు ఎవరు? ఆ పాపం ఎవరిది? కాంగ్రెస్ పార్టీయే కదా ఆనాడు ఈ రాష్ట్రాన్ని పాలించింది. ఆ పాపాలను కడిగి కాంగ్రెస్ చేసిన తప్పిదాలను సవరించి సబ్స్టేషన్లు కట్టి ట్రాన్స్ఫార్మర్లు పెట్టి విద్యుత్ పంపిణీ వ్యవస్థను 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 24 గంటల కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ కదా. నిజంగా ఆ రోజు బీఆర్ఎస్ఏ ఉండుంటే నీకు నెత్తి మీద నీళ్లు చల్లుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. కానీ మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది నీ పాలనలో, మళ్ళీ నెత్తి మీద నీళ్లు చల్లుకునే కాలం వస్తుందేమో అని డౌట్ వస్తుంది. ఆగం చేస్తున్నావు విద్యుత్ వ్యవస్థను, ఇలా ఆగం చేస్తున్నావు విద్యుత్ వ్యవస్థను. అందుకే మేము సూటిగా చెప్తున్నాం, టీజీఆర్పీడీసీఎల్ ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలి. టీజీఆర్పీడీసీఎల్ ఏర్పాటు రైతాంగం పాలిట ఉరితాడుగా మారబోతుంది. టీజీఆర్పీడీసీఎల్ ఏర్పాటు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు శాపం కాబోతా ఉంది. టీజీఆర్పీడీసీఎల్ ఏర్పాటు మంచినీటి పథకాలకు రేపు విద్యుత్తును కూడా అందించని పరిస్థితుల్లో ప్రజలకు త్రాగునీరు అందించని పరిస్థితి రాబోతా ఉంది. ఇది మేం కాదు, రాష్ట్ర ప్రభుత్వం టీజీఆర్పీడీసీఎల్ ఏర్పాటులో భాగంగా ఇచ్చిన జీవో నంబర్ 8లోనే ప్రభుత్వమే చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోదు. అవసరమైతే రైతులకు పెద్ద ఉద్యమాన్ని సృష్టిస్తాం. బీఆర్ఎస్ పుట్టిందే విద్యుత్ ఉద్యమంలో పుట్టింది. రైతుల మీద కరెంటు ఛార్జీలు పెంచితేనే నాడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిండ్రు. ఇవాళ కూడా రైతుల పాలిట పెను శాపంగా మారబోతున్నటువంటి ఈ డిస్కామ్ను ఏర్పాటును బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది, ఎంతకైనా పోరాటం చేస్తుంది. ఈ ఆర్పీడీసీఎల్ను రద్దు చేయాలి, రైతాంగానికి నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇవ్వాలి. ఎట్లా ఇస్తావు నువ్వు? రెన్యూవబుల్ ఎనర్జీ ఇచ్చిన తర్వాత అది వచ్చేదే పొద్దుగాల, ఎండ వచ్చినాక కరెంట్ వస్తుంది, ఎండ పోగానే పోతుంది. దానికి ఇచ్చే కరెంటే సోలార్ కరెంట్ అయితే 24 గంటల కరెంట్ ఎట్లా వస్తుందో రేవంత్ రెడ్డి చెప్పాలి. డైలాగులు దంచుడు కాదు. 24 గంటల ఉచిత విద్యుత్తు రైతులకు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడగను అని చెప్పి ప్రమాణం చేయాలి అని నేను ఈరోజు ఆయన డిమాండ్ చేస్తా ఉన్నా. రైట్ బ్రదర్. సీఎం గారు మాట్లాడుతూ మీ మీద కూడా కొన్ని సంచలనమైన కామెంట్స్ చేశారు. అంటే దాని మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఆయన ఓ చిల్లర, ఆయన ఇప్పటికీ చాలాసార్లు చిల్లర మాటలు మాట్లాడాడు. ఆయన మాటకు క్రెడిబిలిటీ ఉంది అసలు? 4 పార్టీలు మారినోడు, రోజుకు 4 అబద్ధాలు మాట్లాడేటోడు, 400 అబద్ధపు హామీలు ఇచ్చి అడ్డదారిలో అధికారం ఎక్కినోడు, 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానని దేవుని మీద ఒట్టుబెట్టి మాట తప్పినోడు, సిద్దిపేటకు వచ్చి ఆయిల్ పంప్ ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్ సందర్భంగా 45 రోజుల్లో 9,000 కోట్లు రైతుల అకౌంట్లలో రైతు బంధు డబ్బులు వేస్తా అని మాట తప్పిన ఈ రేవంత్ రెడ్డి మాటలకు విలువ ఉన్నదా? అబద్ధాలు చెప్పుడు, అడ్డమైన మాటలు మాట్లాడుడు, అడ్డదారిలో అధికారాన్ని అనుభవించుడు, అబద్ధాల గారెడితో కాలం వెల్లదీసుడు తప్ప నువ్వు చేసింది ఏమైనా ఉన్నదా రేవంత్ రెడ్డి? దేవుని మీద ఒట్టుబెట్టి, కనబడ్డ దేవుని మీద ఒట్టుబెట్టి రుణమాఫీ ఎగబెట్టింది నువ్వు కాదా? సిద్దిపేటకు వచ్చి 45 రోజుల్లో రైతు బంద్ వేస్తా అని 65 రోజులైనా రైతు బంద్ ఎగబెట్టింది నువ్వు కాదా? అసలు నువ్వు ఎన్ని అబద్ధాలు? అసలు 4 పార్టీలు మారింది నువ్వు, పూటకో పార్టీ మారి ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రేవంత్ రెడ్డి నా గురించి మాట్లాడతాడా? నేను ఇప్పటికి 100 సార్లు చెప్పిన, నా జీవితం అంతా కేసీఆర్, నేను బతుకున్నంత కాలం బీఆర్ఎస్ అని 100 సార్లు చెప్పినా ఇంకా 100 సార్లు చెప్తా.